అమ్మ అనే మాటలోనే చెప్పలేని మాధుర్యం, మమత దాగి ఉంటాయి. తనలో మరో ప్రాణం రూపుదిద్దుకుంటుందన్న భావన ఆమెతో మరింత జాగ్రత్తగా అడుగులు వేయిస్తుంది. ఏది పడితే అది తిననివ్వదు. ఆమె మమతానురాగాలు ఒక బలమైన కంచెలా మారి ఆమెలో పెరుగుతున్న ప్రాణాన్ని భద్రంగా కాపాడతాయి. ఇక నెలలు నిండే కొద్దీ ఆపసోపాలను ఓర్చుకోలేక బిడ్డ భూమిపై పడితే బావుండు అని అనుకునే క్షణం వరకు ఇవన్నీ నవమాసాల పయనంలో భాగమే. ఇక ఆ రోజు రాని వస్తుంది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యుల గుండెల్లో ఆనంద ఘంటికలు మోగించే పాపాయి తొలి ఏడుపు. ఆ క్షణం నుంచి పుట్టిన పసికందు బుల్లి కడుపు నింపటమే తాపత్రయంగా మారుతుంది తల్లికి. ఈనాటి జీవనరేఖ చైల్డ్ కేర్లో నవజాత శిశువుల్లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఎన్నో ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం. తల్లిపాలు అమృత సమానమనే మాట మనందరికీ తెలిసిందే. గర్భవతిగా ఉండగానే పుట్టబోయే శిశువు ఆహార అవసరానికి సరిపడా పాలు రావాలని కోరుకోవడం ఏ స్త్రీకైనా సహజమే. అలాగని తల్లిపాలు బదులుగా బాటిల్ ఫీడ్స్ని ఎందుకివ్వకూడదు అనే ఆలోచన కూడా మనసులో ఏదో ఒక మూల దాగి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఉద్యోగాలు చేసేవారైతే. అంతేకాదు, తన పాలను వీలున్నప్పుడిస్తూ తను అందుబాటుగా లేనప్పుడు తన శిశువుకి బాటిల్ ఫీడ్ చేయడంలో కూడా ఎలాంటి తప్పూ లేదు అనుకునే స్త్రీలు ఎందరో. ఇక శరీర సౌష్ఠవం దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతో కేవలం బాటిల్ ఫీడింగ్ మాత్రమే చేయాలని నిశ్చయించుకునే ఆధునిక మహిళలూ లేకపోలేదు. అందుకే తల్లిపాల గురించి ముందుగా కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయినా ఏ రంగంలోనే మనం నేచర్ని రెప్లికేట్ చేయలేం, పర్ఫెక్ట్ రెప్లికేషన్ చేయలేము. జస్ట్ లైక్ హ్యూమన్ బాడీ, అంత ఫైన్ ట్యూన్డ్ హ్యూమన్ బాడీలానే నేచర్ ప్రొవైడ్ చేసే ప్రతిదీ అంతే ఫైన్ ట్యూన్డ్ అండ్ అంతే ప్రాపర్గా ఉంటుంది. ఫార్ములా ఫీడ్స్ వచ్చినాయి. ఫార్ములా అని ఇప్పుడు డబ్బా పాలు ఏదైతే ఉందో అది హ్యూమనైజ్డ్ మిల్క్ అని అంటాం. హ్యూమనైజ్డ్ అంటే తల్లి పాలకి దగ్గరగా తీసుకురావడానికి జరిగిన ప్రయత్నం అది. బట్ అది టోటల్గా సక్సెస్ఫుల్ కాదు. తల్లిపాలల్లో ఉండే కొన్ని రకాల అమైనో యాసిడ్స్ ఇప్పటికీ మనం బయట ల్యాబ్లో తయారు చేయలేం. సో బ్రెస్ట్ ఫీడింగ్ అడ్వాంటేజెస్ అని అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ ఫర్ ద బేబీ. బేబీ కోసం తయారు చేసి బేబీ రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా సూట్ అయ్యేటట్టు, కిడ్నీస్కి, లివర్స్కి, దేనికి ఎటువంటి హాని జరగకుండా అన్నీ కరెక్ట్ మోతాదులో అందేది ఓన్లీ బ్రెస్ట్ మిల్క్లో. మన ప్రయత్నం దాని దగ్గరగా వెళ్ళటమే, కానీ దాన్ని ఎగ్జాక్ట్గా దానిలాగా మనం చేయలేం. ఆవు పాలు చాలా మంచిది అని విని ఉంటారు. వీటితో పోలిస్తే తల్లిపాలలో అదనంగా 100కు మించిన పోషకాలు ఉన్నాయి. ఇక ఫార్ములా మిల్క్ కి భిన్నంగా తల్లిపాలు ప్రత్యేకంగా శిశువు అవసరాలకి అనుగుణంగా మారుతూ ఉంటాయి. శిశువు జన్మించిన వెంటనే ఆమె పాలు ఒక రకమైన పోషకాలను కలిగి ఉంటే నెలలు పెరుగుతున్న కొద్దీ శిశువు అవసరాలకి మ్యాచ్ చేస్తూ ఉంటాయి తల్లిపాలు. ఉత్తమమైన ఫార్ములా పాలు అని ప్రకటనల్లో చూపించే పాలతో పోలిస్తే తల్లిపాలు అత్యుత్తమమైన, వెలకట్టలేని నాణ్యత కలిగి ఉంటాయి. మనం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బాడీనే అవసరమైన విధంగా బ్రెస్ట్ మిల్క్ అవుట్పుట్ చేంజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఈ బ్రెస్ట్ మిల్క్ ప్రీటర్మ్ మదర్స్లో, టర్మ్ మదర్స్లో కూడా తేడా ఉంటుంది. ప్రీటర్మ్ బేబీకి ఎలాంటి ఎలక్ట్రోలైట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ ఏ మోతాదులో అవసరమో అలా ప్రీటర్మ్ మదర్ మిల్క్ ఉంటుంది. టర్మ్ మదర్ మిల్క్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్స్. బ్రెస్ట్ మిల్క్ ఎంత ఫైన్లీ, పర్ఫెక్ట్లీ మేడ్ ఫర్ ద బేబీ అంటే దాని గురించి ఆలోచించిన అవసరం లేకుండా మనం సేఫ్గా ఇవ్వగలిగింది బేబీకి. అండ్ దాన్ని ఎప్పటికీ మనం పర్ఫెక్ట్గా రెప్లికేట్ చేయలేం. శిశువులకి తల్లిపాలకు మించిన ఆహారం లేదు. అత్యంత సురక్షితమైనది మాత్రమే కాదు, అప్పుడే పుట్టిన శిశువుల మొదలు నెలలు పెరిగే కొద్దీ వారి శరీర అవసరాల పెరుగుదలకి తోడ్పడుతూ తల్లి, శిశువుకి రక్షణ కవచంలా కాపాడతాయి తల్లిపాలు. నవజాత శిశువుల అంతర్గత అవయవాలు ఎంతో సున్నితంగా ఉంటాయి. అంతేకాదు, పుట్టిన తరువాత కూడా వీటిలో మరింత పెరుగుదల చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా వీరి జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. ఫార్ములా పాలు లేదా ఆవు పాలలో ఉండే ప్రోటీన్,
అలాగే ఫ్యాట్స్తో పోలిస్తే తల్లిపాలలో ఉండే ప్రోటీన్ అలాగే కొవ్వులను శిశువు జీర్ణ వ్యవస్థ తేలిగ్గా అరిగించుకోగలదు. అంతేకాదు తల్లిపాలలో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ ను కూడా బిడ్డ తేలిగ్గా అరిగించుకోగలుగుతుంది. అందుకే తల్లిపాలు తాగే పిల్లల్లో కడుపుబ్బరం తక్కువగా చూడవచ్చు. ఇక శిశువు తాగబోయే తల్లిపాలలో ప్రతి చుక్క కూడా ఎంతో భద్రమైనది. బాటిల్ శుభ్రంగా కడిగామా, కలిపిన పాలు చాలా వ్యవధిపాటు బాటిల్లో ఉంచితే మంచిదేనా, పాలపొడితో కలిపే నీరు మంచిదేనా, ఇలాంటి పలు సందేహాలకు తావులేనిది కేవలం తల్లిపాలే. శిశువుల్లో రాగల పలు ఎలర్జీలని అడ్డుకునే శక్తి కూడా తల్లిపాలకి మాత్రమే ఉంది. చాలా వరకు ఈ మొదటి ఏడాదిలో వచ్చే జబ్బులన్నిటినీ మనం బ్రెస్ట్ ఫీడ్ చేసే బేబీస్లో చాలా తక్కువగా చూస్తాం. మన కంట్రీలో లూజ్ మోషన్స్, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాం, ఇలాంటివి ఎక్కువ. ఇది డైరెక్ట్గా బ్రెస్ట్లో నుంచి బేబీ నోట్లోకి వెళ్ళే మిల్క్ కాబట్టి స్టెరిలిటీ అంటాం. అంటే కంప్లీట్గా ఎటువంటి క్రిములు లేకుండా స్టెరిలైజ్ చేసి డైరెక్ట్గా బేబీకి స్టెరైల్ మిల్క్ ఇస్తున్నట్టు. సో ఈ పైన వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో, న్యూమోనియాస్ కానీ డయేరియాస్ కానీ, ఇవన్నీ డెఫినెట్గా బ్రెస్ట్ ఫెడ్ బేబీస్లో తక్కువ ఉంటాయి. తల్లిపాలు తాగే శిశువుల్లో మలబద్ధకం తక్కువ. ఎందుకంటే తల్లిపాలలో లాక్సేటివ్ గుణాలుంటాయి. జీర్ణ వ్యవస్థను పెంపొందించే మంచి బ్యాక్టీరియాని వృద్ధి చేసేందుకు దోహదపడటంతో పాటుగా బుజ్జిబొజ్జలపై ప్రభావం చూపే హానికారక బ్యాక్టీరియాని తొలగిస్తుంది తల్లిపాలు. తల్లిపాలలోని సహజమైన సువాసన గుణం నాపీ ర్యాష్ రాకుండా ఆపగలదని కూడా తేలింది. తల్లిపాలలో ఉండే యాంటీబాడీస్ శిశువులకి రాగల ఇన్ఫెక్షన్స్ ని అడ్డుకుంటాయి. ఆల్మోస్ట్ ప్రాబబ్లీ 5 ఏళ్ళు రీచ్ అయ్యే టైంకి అట్ సమ్ పాయింట్ ప్రతి చైల్డ్ ఎలర్జీస్తో వస్తున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రోల్ దీంట్లో కూడా ఉంది. బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, యానిమల్ నుంచి వచ్చే ప్రోటీన్ అంతా సంవత్సరం లోపు చైల్డ్ బాడీలోకి వెళ్ళకపోతే వాళ్ళు అతిగా రియాక్ట్ అవ్వకుండా వాళ్ళ ఇమ్యూన్ సిస్టము అలర్జీకి దారి తీయకుండా ఉంటుంది. సో దీని మూలంగా దీన్ని ఎలా ప్రివెంట్ చేస్తామని అంటే, తల్లిపాలు మాత్రమే తాగి వెజిటేబుల్ సోర్సెస్ ఆఫ్ ఫుడే ఇవ్వమంటాం ఫస్ట్ బర్త్డే నిండే వరకు. అంటే పప్పు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. సో బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన, బ్రెస్ట్ ఫీడింగ్ కంప్లీట్గా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ తీసుకున్న బేబీస్కి అలర్జీస్ డెఫినెట్గా తక్కువగా వస్తాయి. యానిమల్ మిల్క్లో యానిమల్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి అలర్జీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. తల్లిపాలు మిస్ అయ్యే శిశువుల్లో పెరిగే కొద్దీ ఊబకాయం సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. తల్లిపాల విశిష్టత గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫార్ములా మిల్క్ మీద పెరిగిన పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తాగే పిల్లలు అంత చబ్బీగా ఉండకపోవచ్చు, కాని ఆరోగ్యంగా అయితే ఉండగలరు. అంతేకాదు, నేడు తల్లిపాల ప్రాముఖ్యత గురించి జరుగుతున్న పలు పరిశోధనల్లో తెలిసిన విషయమేంటంటే, అమ్మ దగ్గర పాలు తాగిన పిల్లలు టీనేజ్ వయసొచ్చే నాటికి ఆరోగ్యమైన శరీర బరువు కలిగి ఉంటారట. అంతేకాదు, ఎంత ఎక్కువ కాలం పాటు తల్లిపాలు తాగితే అంత మంచిదని కూడా రీసెర్చ్ తెలియచేస్తోంది. చాలామంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇనిషియేట్ చేస్తారు, బట్ యూజువల్గా ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్నాళ్ళు చేయాలి, ఎన్నాళ్ళు చేస్తే మంచిది, ఎన్నాళ్ళు చేయొచ్చు. ఎన్నాళ్ళు చేయొచ్చు అని అంటే 2 ఏళ్ల వరకు, అండ్ ఎన్నాళ్ళు చేస్తే మంచిది అన్న 2 ఏళ్ల వరకే. అట్లీస్ట్ 1 ఇయర్ వరకు ఆహారం ఇస్తూ ఉంటే కూడా 6 నెలల తర్వాత నుంచి ఆహారం మొదలు పెట్టమని చెప్తాము. బట్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం సంవత్సరం వరకు కంటిన్యూ చేస్తే మంచిది. వర్క్ చేస్తున్న మదర్స్ మినిమం ఎంత టైం బ్రెస్ట్ ఫీడ్ చేస్తే మంచిదని అని అంటారు. అంటే వీలైతే మీ లీవ్ పర్మిట్ చేస్తే 5 నెలల కంప్లీషన్ వరకు ఎక్స్క్లూజివ్గా బ్రెస్ట్ ఫీడ్ చేసి, తర్వాత ఆహారం స్టార్ట్ చేశాక మీరు ఆహారం ఇస్తూ ఇంట్లో ఉన్న టైంలో బ్రెస్ట్ ఫీడ్ చేయొచ్చు. అంత లీవ్ లేని మదర్స్కి అట్లీస్ట్ 3 months అంటాం. 3 months అయితే ఇంటర్నేషనల్గా మన లీవ్ పరిమితి కూడా మినిమం ఆఫ్ 3 months ఇస్తారు పోస్ట్ పార్టం లీవ్ అందరికీ. సో 3 months బ్రెస్ట్ ఫీడ్ చేయటం పెద్ద కష్టమైన విషయం కాదు. అంతేకాదు, తల్లిపాలు తాగిన శిశువుల్లో టీనేజ్కి ఎదుగుతున్న కొద్దీ ఇతరులతో పోలిస్తే కాస్తంత ఐక్యూ ఎక్కువగా ఉంటుందని కూడా పరిశోధనలు తెలియచేస్తున్నాయి. డీహెచ్ఏ అనేవి మెదడు పనితీరు పెంపొందించే మూలకాలు. ఇవి తల్లిపాలలో సమృద్ధిగా ఉంటాయి. తల్లిపాలకి ఐక్యూకి సంబంధం ఉంటుందా అని చూస్తే
చాలామంది అడిగే క్వశ్చన్ ఇంకొకటి ఉంది ఏంటంటే, అది బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫార్ములా ఫెడ్ బేబీస్కి బ్రెస్ట్ ఫెడ్ బేబీస్కి తేడా ఉందా? కొన్ని స్టడీస్లో మైనర్ ఐక్యూ డిఫరెన్సెస్ ఉన్నాయనే ప్రూవ్ అయింది. అది తలుచుకొని జాబ్స్కి వెళ్ళే ఆడవాళ్ళు భయపడాల్సినంత మేజర్ డిఫరెన్స్ కాదు, కానీ తప్పకుండా న్యూరో డెవలప్మెంటల్ అవుట్కమ్ అట్లీస్ట్ 3 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటాం. అంటే వేరే ఏ ఆహారం పెట్టకుండా ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ తాగిన బేబీస్ డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. తల్లిపాలు కడుపు నిండా తాగిన శిశువు చికాకు పెడుతూ ఉంటే ఊరకనే తల్లి చనుమునను నోట్లో ఉంచుకోవడం, అలాగే సక్ చేయడం ద్వారా శిశువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి ఇదే విధంగా బాటిల్ పాలు తాగే పిల్లల్లో కూడా పాలు తాగిన తర్వాత ఖాళీ బాటిల్ ని సక్ చేసే వీలు ఉండదు. అందుకే తల్లిపాలు తాగే పిల్లల్లో పాలు తాగినప్పుడు మాత్రమే కాదు, తాగిన తరువాత కూడా సంతృప్తి మిగిలి ఉంటుంది. తల్లి శిశువుల సంబంధం విడదీయరానిది. తల్లిపాలతో ఆ బంధం మరింత దృఢంగా తయారవుతుందనడంలో అతిశయోక్తి లేదు. తల్లిపాలు తాగే పిల్లల్లో నోరు, నోటి సంబంధ ఆరోగ్యం బావుంటుందని తేలింది. శిశువు పుట్టగానే తల్లి శిశువు ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యేందుకు టైం పట్టినా కూడా ఒక్కసారి శిశువు తల్లిపాలను ఆనందంగా తాగడం మొదలుపెట్టాడంటే అటు తర్వాత ఆ అనుభవం తల్లికి శిశువుకి ఎంతో ఆనందాన్ని చేకూరుస్తుంది. దవడలు, పంటి ఆర్కిటెక్చర్, జా డెవలప్మెంట్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి డెఫినెట్గా సమస్యలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కొత్త బాటిల్స్, వాటికి అటాచ్ చేసే నిప్పుల్స్, ఇవి చాలా వెరైటీ వస్తున్నాయి మనకి, ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయినాయి కూడా. బట్ వాటన్నిటికంటే కూడా అవేవి కూడా డైరెక్ట్గా బ్రెస్ట్ నుంచి బేబీ తాగేటప్పుడు జరిగే ఎక్సర్సైజ్కి మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే బ్రెస్ట్ దగ్గర బేబీ సక్ చేస్తున్నప్పుడు జరిగే ప్రక్రియ బాటిల్లో నుంచి తాగుతున్నప్పుడు జరిగే ప్రక్రియకి తేడా ఉంటుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎక్సర్సైజ్ అనమాట. యూఆర్ ఫీడింగ్ ద బేబీ అండ్ లిటిల్ ఎక్సర్సైజ్ ఈజ్ ఆల్సో గోయింగ్ ఆన్. అది మంచిది, బేబీస్కి చాలా మంచి విషయం అది. అండ్ ఎంత కొత్తగా డెవలప్ చేసిన ఈ నిపుల్స్లో కూడా గాలి ఎక్కువ మింగే అవకాశం ఉంటుంది. దాని మూలన ఎక్కువగా వాంతులు చేయటం, కడుపులో నొప్పులు, కోలికి ఎక్కువ రావటం, అండ్ బేబీ ఎక్కువగా ఎక్సెసివ్ క్రైయింగ్, ఇవన్నీ ఎక్కువ చూస్తాం. ఏ రకంగా చూసినా కూడా తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువే. చాలా కన్వీనియంట్ ఆహారం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారం కూడా. అంతేకాదు, కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్న తల్లిపాలు తల్లి శిశువుల ఆరోగ్యానికి ఏ విధంగా పునాది వేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా శిశువులకి చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వగల ఆహారం ఏదయ్యా అంటే సమాధానం ఒక్కటే, అదే తల్లిపాలు. అంతేకాదు, ఎంతో సౌకర్యవంతమైనది కూడా. తల్లి వెంటుంటే ఆహారం ఉన్నట్టే. ఇక బాటిల్స్ కడగడం, స్టెరైల్ చేయడం ఇవన్నీ కూడా ఉండవు. ఎక్కడికెళ్లినా కూడా తల్లి తన శిశువు ఆహారం గురించి చింతించాల్సిన అవసరమే ఉండదు. కొంతమంది వర్క్ చేసే మదర్స్ అడిగే ప్రశ్న ఇది. చాలామంది బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేస్తారు, లేదా బేబీ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అవకాశం ఉండదు. కొంతమంది బేబీస్కి వెంటిలేటెడ్ బేబీస్ అవ్వచ్చు, లేదా వీక్గా ఉన్న బేబీస్ అవ్వచ్చు. వీళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ప్రిజర్వేషన్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ప్రిజర్వేషన్ అని అంటే మీరు ఇమ్మీడియట్గా ఎక్స్ప్రెస్ చేసి పెట్టిన పాలు బయట ఉన్నా కూడా 1 నుంచి 2 గంటల వరకు పాడవ్వవు. కానీ అవే పాలు మీరు ఫ్యూచర్లో పడదాము అని అనుకుంటే బేబీకి రేపు ఎల్లుండి ఎప్పుడైనా లేటర్ పీరియడ్ రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మన రెఫ్రిజిరేషన్ అని అంటే అన్ఇంటరప్టెడ్గా పవర్ ఉన్న రెఫ్రిజిరేషన్. పవర్ సప్లై పోతున్న రెఫ్రిజిరేషన్ ఎఫెక్టివ్ కాదు. నేను మ్యాక్సిమం ఆఫ్ 24 hours ఉంచమంటాను ఇండియాలో. బై బుక్స్ వెళితే వారం రోజుల వరకు రెఫ్రిజిరేటెడ్ మిల్క్ ఇవ్వచ్చు. అండ్ డీప్ ఫ్రీజ్ చేసిన మిల్క్ కొన్ని నెలల తరబడి కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనకు ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే పవర్ కట్స్ ఉన్న చోట యూజువల్లీ ఒక డే కంటే ఎక్కువ ఉంచొద్దని చెప్తాను. ఇది ప్రాక్టికల్. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల శిశువుతో పాటు తల్లి కూడా ప్రయోజనం పొందుతుంది. ఈ ప్రయోజనం వల్లనైనా స్త్రీలు తల్లిపాలు ఇచ్చేందుకు సుముఖత చూపాలి. ఇంతకీ ఏంటా ప్రయోజనం, మీరే చూడండి. బ్రెస్ట్ ఫీడింగ్ మూలన తల్లులకి జరిగే మంచి ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు బాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది వాళ్ళ లోపల జరిగిన చేంజెస్, మనం ఏదైతే యూట్రస్ అది
పెద్దదయ్యి బేబీని పట్టుకుని తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత స్లోగా ఇన్వల్యూషన్ అంటాము, ఇన్వల్యూట్ అయ్యి దాని సైజ్ తగ్గుతున్న క్రమం ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా జరుగుతుంది. బ్రెస్ట్ ఫెడ్ మదర్స్లో, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్న మదర్స్లో ఆ హార్మోనల్ చేంజెస్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ మూలాన మదర్లో ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్, ఫ్యాట్ నిల్వలు ఏవైతే ఉంటాయో అవి యూజప్ అవుతాయి. సో బ్రెస్ట్ ఫెడ్ చేసిన మదర్స్ తొందరగా ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ రీచ్ అవుతారు. వాళ్ళ లోపల అవయవాలన్నీ చాలా పర్ఫెక్ట్గా ష్రింక్ అయ్యి వాటి నార్మల్ పొజిషన్లోకి తొందరగా వెళ్తాయి. పాలిచ్చే స్త్రీలలో వెనువెంటనే ప్రెగ్నెన్సీ రాకుండా కూడా ఆపుతాయి తల్లిపాలు. సాధారణంగా శిశువు పాలు తాగినంత కాలం, అంటే కనీసం 6 నుంచి 8 నెలల పాటు పాలు ఇచ్చే స్త్రీలలో అండోత్పత్తి మొదలు కాదు కాబట్టి తల్లిపాలు ఇవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీని కొంత ఆపవచ్చు. ఇక శిశువు నెలలు పెరిగే కొద్దీ ఘన ఆహారాలు తినే స్థాయికి చేరేదాకా కూడా తల్లిపాలు ఇవ్వటం, అటు తర్వాత కూడా ఇవ్వగలిగితే మంచిది. అంతేకాదు క్యాన్సర్ వచ్చే అవకాశాలను కూడా తల్లిపాలు అడ్డుకోగలవని తేలింది. అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న మదర్స్కి బ్రెస్ట్లో కూడా ఫ్యాట్ డిపాజిట్స్ తగ్గి బ్రెస్ట్ క్యాన్సర్, ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్స్ వీటన్నిటిని తగ్గిస్తాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇట్స్ ప్రొటెక్టివ్ ఫర్ ఆల్ దీస్ క్యాన్సర్స్ ఇన్ మదర్స్. బ్రెస్ట్ ఫీడ్ చేసే స్త్రీలలో క్యాన్సర్తో పాటు ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని తెలుస్తోంది. ఇక తల్లిపాలు రోజులో వివిధ సమయాల్లో శిశువుకివ్వడం ద్వారా కేవలం శిశువు ఆకలి తీర్చడంతో పాటుగా ఆమెకి కూడా విశ్రాంతి లభించినట్టే కదా. ఇక రాత్రివేళలు లేచి బాటిల్లో పాలు కలిపే పనిలేదు కాబట్టి హాయిగా బిడ్డని పక్కనే పడుకోబెట్టుకుని తాను కూడా చక్కటి ఆరోగ్యమైన నిద్ర కూడా తీసే అవకాశం తల్లిపాలిచ్చే స్త్రీలకి మాత్రమే ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ అంటాం. ఆ బాండింగ్ మూలాన లైఫ్ లాంగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. చైల్డ్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బెటర్గా ఉంటుంది, మదర్కి చైల్డ్తో రిలేషన్ బెటర్గా ఉంటుంది. అండ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ బ్రెస్ట్ ఫీడింగ్లో. బాటిల్ ఫీడ్ చేసే మదర్స్ కూడా చాలామందిని, అంటే వాళ్ళకి తప్పక బాటిల్ ఫీడ్ చేస్తున్న వాళ్ళని కూడా మదర్నే ఫీడ్ చేయమని చెప్తాం బాటిల్తో కూడా. సో ఆ బాండింగ్ బ్రెస్ట్ ఫీడింగ్లో అయినంత ఇంక దేంట్లోనూ అవ్వదు. అండ్ నేను చాలా ఫోరమ్స్లో చెప్పాను ఈ విషయం. బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ లాక్టేషన్ అనే ప్రక్రియ ఓన్లీ మదర్సే చేయగలరు, వేరే అన్నీ ప్రాబబ్లీ ఫాదర్స్ చేయగలరు. సో ప్రతి ఉమన్ షీ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ వెన్ షీ హ్యాస్ బేబీస్. ఇట్ ఈస్ వెరీ ఎమోషనలీ ఫుల్ఫిల్లింగ్ ఫర్ ద మదర్ ఆల్సో. అంటే తల్లి కూడా చాలా సంతోషపడే ప్రక్రియ అది. స్తనాలు చిన్నవిగా ఉంటే శిశువుకి పాలు ఇవ్వలేము అనేది కేవలం పెద్ద అపోహ మాత్రమే. తల్లి పాలకి స్తనాల పరిమాణానికి ఎలాంటి సంబంధం లేదు. నిరభ్యంతరంగా ఇలాంటి స్త్రీలు కూడా పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ప్రాముఖ్యత గురించి మేమందించిన వివరాలు మీకెంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. శిశు సంరక్షణ గురించి మరో ముఖ్యమైన అంశంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.